బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఎఫ్ఐ కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తో పాటు హిందూ ధార్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులే లక్ష్యంగా దాడులు జరగొచ్చని తెలిపారు. ఈ మేరకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. కేరళ, తమిళనాడులో పీఎఫ్ఐ కార్యకర్తలు పన్నిన కుట్రను అక్కడి పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు తెలంగాణలోని పీఎఫ్ఐ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారుల అధ్యయనంలో తేలింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఉత్తర్వులు జారీ చేశారు. పీఎఫ్ఐ కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తో పాటు హిందూ ధార్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులే లక్ష్యంగా దాడులు జరగొచ్చని తెలిపారు. ఈ మేరకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. కేరళ, తమిళనాడులో పీఎఫ్ఐ కార్యకర్తలు పన్నిన కుట్రను అక్కడి పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు తెలంగాణలోని పీఎఫ్ఐ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారుల అధ్యయనంలో తేలింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. దాడులకు సంబంధించి ప్రమాదం ఉన్నట్టు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ముందస్తు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పిఎఫ్ఐ కుట్రపూరితమైనటువంటి దాడులను మనం చూస్తున్నాము. కేరళ, తమిళనాడు ఈ విధంగా అయితే దాడులు చేశారు. అదేవిధంగా తెలంగాణలో ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వారిపై కూడా విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించిన సంఘాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల లక్ష్యంగా కూడా దాడులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ముందస్తు సమాచారంతో ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. గతంలో చూస్తే ఈ కేరళ, తమిళనాడులో పిఎఫ్ఐ కార్యాలయాలపై వాళ్ళు కుట్రపూరితమైనటువంటి దాడులను మనం చూసాం. ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కార్యాలయాలను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి కార్యాలయ సిబ్బందిపై కూడా అనుచితమైన దాడులు చేసినటువంటి నేపథ్యంలోనే ఇక తెలంగాణ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పిఎఫ్ఐ కి సంబంధించి ఇటు ప్రధానంగా చూస్తే ఆర్ఎస్ఎస్ కి సంబంధించి కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ తో పాటుగా హిందూ పరిషత్ కి సంబంధించినటువంటి వారిపై కూడా దాడులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. పలు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, కొత్త క్రిటికల్ పొజిషన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా పోలీసులకు కూడా సూచించడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా కూడా పలువురిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీంతో కొంత రెడ్ అలర్ట్ ప్రకటించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఏదైతే హైటెన్షన్ వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని కట్టదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పడం జరిగింది. దీని నేపథ్యంలోనే కొంత కట్టదిట్టమైనటువంటి పరిస్థితులు అయితే కనబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముందస్తు సమాచారంతో కొంత ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పినటువంటి సమాచారం మేరకు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఒక 2-3 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి దాడులు ఉండేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి ఎవరైతే విశ్వ హిందూకి సంబంధించి కావచ్చు, ఇటు ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి అధికారుల కార్యాలయాలు కావచ్చు, వారి ఇంట్లో వద్ద కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలంటూ కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సంపత్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.